ఈ విప్లవం ఆగదు. అరవింద్ కేజ్రీవాల్ తలవంచడు. అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ, సీబీఐ కుట్రపూరితంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ చేరింది. హైదరాబాద్లోని నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ నేతృత్వంలో నిరసన తెలిపారు. డాక్టర్ సుధాకర్ మీడియాను ఉద్దేశించి మరియు కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య గొంతులను నొక్కడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంపై పత్రికలకు వివరించారు. ఆప్ నాయకులు మరియు వాలంటీర్లను తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మా అధినాయకుడు కేజ్రీవాల్ గారు అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయనని ఈరోజు మరొకసారి జైల్లో ప్రవేశపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రదర్శన చేయాలి మేరకు రావడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, దేశ ప్రజలందరూ చూస్తున్నారు. కేజ్రీవాల్ని ఈరోజు ఆయనకి కింది కోర్టు బెయిల్ ఇస్తే దాన్ని బెయిల్ కాపీ రాకుండానే మళ్ళీ ఆయన ఈడీ తీసుకెళ్ళి హైకోర్టులో వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళడం, సుప్రీంకోర్టులో బెయిల్ వస్తుందనుకున్న తరుణంలో మళ్ళీ సిబిఐ ఎంటర్ అయింది. ఇదే సిబిఐ ఒక 15 నెలల క్రితం ఈయన అరెస్ట్ చేసి పిలిచి ఎంక్వైరీ చేసి మీ పేరు లేదని చెప్పి వదిలేశారు. మళ్ళీ సిబిఐకి మళ్ళీ ఎక్కడ పేరు వచ్చింది? ఎందుకు చేస్తున్నారంటే ఇది మోడీకి భయం ఒకటే ఒకడు, దట్ ఈస్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ బయటకు వస్తే కనుక తన ఆటలు సాగమని ఈరోజు కేజ్రీవాల్ ఎలాగైనా లోపల ఉంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. జైల్లోనే చంపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమైనా ఆమ్ ఆద్మీ పార్టీ వెనకం చేయదు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్ని ఎంతోమంది జైలు పెట్టారు. మనీష్ సిసోడియా అని, సత్యేంద్ర జైన్ని ఎన్నో సంవత్సరాలుగా లోపల ఉన్నారు. అయినా ఎవరు అధైర్యపడలేదు. ఎందుకంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పనులన్నీ ప్రజలకే చెల్లించాలని, నీళ్లు, వసతులు, వైద్యం అన్నీ కూడా ఉచితంగా అందిస్తూ మంచి ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని కోల్కొట్టడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను చెప్తున్నాం, ఖబర్దార్ బీజేపీ, ఈడీ, సిబిఐని మీ తొత్తులుగా వాడుతున్నారు. వేలాది కేసులు వేసి ఎవరైతే మీ వైపు ఉంటున్నారో సీఎం రమేష్ లాంటి వాళ్ళనో, సుజన చౌదరి, ఇంకా హిమాంతు విశ్వాస్ లాంటినో చాలామందిని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు, అవినీతి పరులందరినీ. కానీ మేము మాత్రం చేరం. అధికారం కోసం కాదు, ప్రజల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది. మీ ఆటలు సాగమని మాత్రం మేము చెప్తున్నాం. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు, సగం సీట్లకి తీసుకొచ్చారు. రేపు రాబోయే కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ్ దుందుకోవస్తుంది. ఇది చేస్తే మరొకసారి ఈ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజృంభించి ప్రజలతో ఉద్యమాలు చేయించి తప్పనిసరిగా జైలు నుంచి బయటకు తీసుకొస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరినీ తప్పనిసరిగా మా కోర్టుల మీద నమ్మకం ఉన్నది. దీని మీద డెఫినెట్గా ముందు పోరాటం సాగుతూనే ఉందని మరొకసారి తెలియజేస్తూ, ఏమైనా బీజేపీకి ఒకసారి మరి వార్నింగ్ ఇస్తున్నాం. మీరు కనుక ప్రజలకి సేవ చేయండి. కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రకారంగా అందరికీ విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించండి. మీరు అందించకపోతే మేము అందిస్తాం, మేము అధికారంలోకి వచ్చి తీసుకొస్తామని చెప్పడానికి ఆమ్ ఆద్మీ పార్టీగా ముందుకు వచ్చామని తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి చేస్తూ మా ఉద్యమాలకి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.